ఆపరేషన్ చేసుకొని మరి మీకు కొత్తగా కళ్ళు పెట్టొచ్చు కదా అని అడిగాను. అడిగినప్పుడు వారేమన్నారంటే, కొత్తగా కళ్ళు పెట్టినప్పటికీ నా ఐసైట్‌లో నర్వ్స్ అవన్నీ సపోర్ట్ చేయవు అని చెప్పారు డాక్టర్స్‌లు. మీకు కొత్తగా ఇచ్చినా కూడా నూతనమైన కళ్ళు పెట్టినా కూడా మీకు అవి ఐసైట్ రాదు అన్నారు. అంటే డాక్టర్స్ కూడా ఆ బ్లైండ్‌నెస్‌ని తీసివేయలేరు. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, మీరు నమ్మినట్లయితే హి వాస్ నాట్ ఎ బిలీవర్. ఆయన నమ్మువారు కారు వాళ్ళు. వారు దేవుని నమ్మిన వారు కారు. అయితే దేవుని నమ్మినట్లయితే ఇక్కడ దేవుడు దేని విషయం అయితే నేను నమ్ముతావో దాని విషయం గొప్ప కార్యం చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ యొక్క డాక్టర్స్ ఫెయిల్ అవ్వచ్చు. డాక్టర్స్ ఇక ఇది పెట్టినా కూడా గన్లు పెట్టినా కూడా రావు అనొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు సర్వశక్తి గల దేవుడు భూమిని సృష్టించి దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన ఈ పరిస్థితిని మార్చడం నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. మత్తయి సువార్త 10:27-31 చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఒక ప్రాంతంలో నుండి వెళ్ళుచున్నాడు ఆయన. ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, అంటే ఒక క్రౌడ్ వెళ్తుంది. అక్కడ క్రౌడ్ వెళ్తుండగా ఒక ప్రాంతంలో ఒక వీధిలో ఒక స్ట్రీట్లో వెళ్తుండగా ఈ ఇద్దరు గుడ్డివారు స్ట్రీట్ పక్కన ఉంటారు. అయితే యేసుప్రభువు వెళ్తున్నప్పుడు పెద్ద సౌండ్స్, చాలామంది క్రౌడ్ వస్తున్నారు కాబట్టి వారు వెళ్ళుచున్నగా అడుగుల శబ్దము, చాలా శబ్దాలు వినిపిస్తున్నప్పుడు వీరు అక్కడున్న పక్కన వారిని అడుగుతూ, ఏంటి ఇంత సౌండ్ వస్తున్నాయి, ఏంటి ఎవరు వెళ్తున్నారు అని అడిగినప్పుడు ఒక యేసుప్రభు వారు వెళ్తున్నారు అని వారు చెప్పారు. అవునా, యేసుప్రభు వారు వెళ్తున్నారా? మేము విన్నాము. ఆయన అద్భుతాలు చేయవాడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచిన దేవుడు, ఆయన కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, నడవలేని వారిని నడిపించిన దేవుడు, మృతులైన లాజరును లేపిన దేవుడు, అంటే గొప్ప కార్యాలు చేశాడు అని వీరు విన్నారు. విని వారు విశ్వాసం కలిగి ఉన్నారు. విని వారు నమ్మారు. వినుట కొంతమంది వింటారు, దాన్ని అక్కడే మర్చిపోతారు. దాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యము ఈ కార్యము చేస్తాడు దేవుడు అని విశ్వసించువారు తక్కువగా ఉన్నారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు అద్భుతాలు చూస్తారు. వీరు వాళ్ళే. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరింపమని కేకలు వేసిరి. వారు, దావీదు కుమారుడా మమ్ము కనికరింపుము, మెర్సీ ఆన్ us, అంటే మా మీద కనికరము చూపించుము. కనికరము అనగా వీరు దేవుడు కనికరవంతుడు.